మొత్తానికి బాహుబలి ది కంక్లూజన్ మన అంచనాలను నిజం చేసింది. తెలుగు సినిమా పవర్ ఏంటనేది ఈ సినిమా తన కలెక్షన్స్ ద్వారా తెలియజేసింది. ఒక్క మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 33 రోజులకు గాను 500 కోట్ల నెట్ వసూళ్లు సాధించి తెలుగువారి సత్తాను భారతీయ సినిమాకు చాటి చెప్పింది. 500 కోట్ల నెట్ అంటే 301 కోట్ల షేర్ ను రాబట్టుకుందన్నమాట. ఓ ప్రాంతీయ భాషా చిత్రం ఇలాంటి వసూళ్లు సాధించడం ఇదే ప్రథమం. గతంలో తెలుగు రాష్ట్రాల్లోని రికార్డ్ కూడా బాహుబలి 1 పేరిట ఉంది. కానీ దానికి రెట్టింపు వసూళ్లు సాధించి బాహుబలి 2 తన స్టామినాను చూపించింది. గతంలో అత్యధిక వసూళ్లు బాహుబలిని మినహాయిస్తే 90 కోట్లుగా ఖైదీ నంబర్ 150 ఉంది. అలాంటిది 301 కోట్లు 33 రోజుల్లో సాధించడం నిజంగా అద్భుతం. ఇప్పటికే ప్రపంచ వ్యాప్త వసూళ్లు 1600 కోట్లు దాటేసిన బాహుబలి ది కంక్లూజన్ రానున్న రోజుల్లో పొరుగుదేశం చైనాలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. దీంతో 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతటి చిత్రాన్ని అందించిన దర్శక దిగ్గజం రాజమౌళి అభినందనీయుడు. ఇలాంటి విజయాలు మరికొన్నింటిని రాజమౌళి సాధించి తెలుగు సినిమాను ప్రపంచంలో మేటి సినిమాగా తీర్చిదిద్దాలని తెలుగువారిగా కోరుకుందాం. రాజమౌళికి కంగ్రాట్స్.